ఏడేళ్ల తర్వాత 2030 నాటికి వీధిలో చావు చప్పులు వినిపించవా? వైకుంఠ ధామాలతో ఇక పని ఉండదా? మనిషి శాశ్వతంగా చావును జయించబోతున్నాడా? ఇక కరోనా లాంటి మహమ్మారిలు వచ్చినా భయపడాల్సిన అవసరం లేదా? చచ్చాన్రా దేవుడో, అబ్బా చంపుతున్నారన్నాను అనే మాటలు మనుషుల నోటి నుండి వినిపించవా అంటే అవుననే అంటున్నాడు. 75 ఏళ్ల గూగుల్ మాజీ ఇంజనీర్ రే కుర్జవీల్ 2030 నాటికి మనిషికి మరణం లేని జీవితం సాధ్యమవుతుందని వాదిస్తున్నారు. గతంలో రే కుర్జవీల్ 147 అంచనాలు వేయగా ఇందులో 86% నిజం కావడంతో ఇప్పుడు రే కుర్జవీల్ చేస్తున్న అమరత్వం వాదనకు బలం చేకూరింది. జెనెటిక్స్, నానో టెక్నాలజీ, రోబోటిక్స్ తదితర అత్యాధునిక సాంకేతిక సహాయంతో మరో 7 ఏళ్లలో చావును జయించవచ్చని గట్టిగా వాదిస్తున్నారు కుర్జవీల్. తన యూట్యూబ్ ఛానల్ అడాజియాలో ఈ మేరకు ఆయన మనిషికి అమరత్వం సాధ్యమవుతుందని పోస్ట్ విడుదల చేశారు. వయసును రివర్స్ చేయగలిగే నానో బోట్లను నానో టెక్నాలజీ, రోబోటిక్స్ అభివృద్ధి చేస్తాయని, అవి వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో దెబ్బతినే కణాలు, కణజాలను పునరుద్ధరిస్తాయని, రోగ నిరోధక శక్తిని కల్పిస్తాయని ఆయన అంచనా వేస్తున్నారు. వయసు మీద పడకుండా చేయడం వల్ల మనిషికి అమరత్వం సాధ్యమవుతుందని అంటున్నారు. తనకు తాను భవిష్యత్తు వాదిగా చెప్పుకునే కుర్జవీల్ గతంలో చేసిన అంచనాలు నిజమయ్యాయి. 2000 సంవత్సరం నాటికి ప్రపంచ అత్యుత్తమ చెస్ ప్లేయర్ను కంప్యూటర్ ఓటించగలదని 1990లో ఆయన అంచనా వేయగా 1997లో అది నిజమైంది. $2023 నాటికి $1000 విలువైన ల్యాప్టాప్ కు మనిషి మెదడుకు ఉన్నంత శక్తి సామర్థ్యాలు ఉంటాయని కుర్జవీల్ అంచనా వేశారు. 2010 నాటికి హై బ్యాండ్ విడ్త్ ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తుందని కుర్జవీల్ ముందుగానే ఊహించారు. టెక్నాలజీకి సంబంధించి కుర్జవీల్ అంచనాలు చాలా వరకు నిజం కావడంతో ఇప్పుడు ఆయన మాటలను నిజం కావచ్చేమో అనే అనుమానాలు, అంచనాలు ప్రపంచవ్యాప్తంగా మొదలయ్యాయి. ఇదిలా ఉంటే కుర్జవీల్ చెప్పింది ఒకవేళ భవిష్యత్తులో నిజమైతే భూతదయ, పాప భీతి, కర్మఫలం, చావు భయం, స్వర్గం, నరకం అనే అంశాలు ఇన్నేళ్లుగా మనిషిని కాస్తో కూస్తో నియంత్రిస్తున్నాయి. మరి ఇవి లేకుండా ఉంటే మనిషిని నియంత్రించేదెవరు? ఇక మనిషి దేనికి భయపడతాడు? ప్రపంచంలో మంచి చెడుల సమతుల్యత లోపించి చెడు ఎక్కువగా వ్యాపించే అవకాశం లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏది ఏమైనా మానవుడు తన మేధా శక్తితో చంద్రమండలాన్ని జయించాడు, సూపర్ కంప్యూటర్ను సృష్టించాడు, రోబోలకు ప్రాణం పోశాడు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. మరి ఇప్పుడు చావును జయించే ప్రయత్నం చేస్తున్నాడు. చూద్దాం మరి ఏమవుతుందో.